మొత్తానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చినట్లుగా కనిపిస్తుంది. నిన్నటి వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన చేసింది. ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు అనేటువంటి వార్త ఇప్పుడు మనకి ప్రస్తుతం అయితే అందుతుంది. ఇది ప్రజెంట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో జరుగుతున్నటువంటిది. సో సిజేపీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నీట్ పేపర్ లీక్కి సంబంధించినటువంటి ఆందోళనలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను కదిలించడం, విద్యార్థులు భారీ స్థాయిలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలియజేయటం, దీనికి సెలబ్రిటీలు కూడా మద్దతు తెలియజేయటంతో ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం అయితే దిగి వచ్చినట్లుగా తెలుస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేశారు. ఇదే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్. అయితే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీంట్లో ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక విఐపి, సో లైక్ ఎవరైనా కావచ్చు, ప్రధాని కావచ్చు, హోం శాఖ మంత్రి కావచ్చు, కేంద్ర హోం శాఖ మంత్రో, లేదంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రో, లేదంటే ఏపీ సీఎం చంద్రబాబు, సో ఇట్లా ఎవరైనా సరే ఒక విఐపికి ఉండేటువంటి సెక్యూరిటీ ప్రోటోకాల్లో ఎంతమంది సెక్యూరిటీ పర్సన్స్ ఉంటారు అనేది మీకు తెలిసింది. సో అంతమంది కూడా ఈ ఎన్టీఏలో ఉద్యోగులు లేరు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. మరి ఇంత తక్కువ మంది స్టాఫ్ తోటి ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి అనేది అయితే ఒకసారి దీని మీద చర్యలు చేపట్టాలి. యాక్చువల్గా 47 మందిని దీంట్లో బాధ్యులుగా చేస్తూ వారి అధికారాన్ని తొలగించినట్లుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది ఎన్టీఏలో. యాక్చువల్గా చర్యలు ఎన్టీఏ మీద తీసుకోవాలి, ఎందుకంటే ఎన్టీఏనే కీలకం కాబట్టి. సో ఓవరాల్గా నెక్స్ట్ స్టెప్స్ ఏం జరుగుతాయి అనేది చూద్దాం.